రెడీగా ల్యాండ్ క్రూజర్లు అక్రమంగా ఇంపోర్ట్ చేసిన కేసులో కార్ల వ్యాపారి బస్రత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని ఇంటితో పాటు గచ్చిబౌలిలోని షోరూంలో సోదాలు చేసింది ఈడీ. బస్రత్ ఖాన్ ను గతంలో డిఆర్ఐ అరెస్టు చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల అక్రమ రవాణాకు సంబంధించి విదేశీ ఫేమా ఉల్లంఘించిన కిందకి వస్తుందని ఈడీ చెప్పింది. ఈ నేపథ్యంలో బస్రత్ ఖాన్ ఇంట్లో ముమ్మర తనిఖీలు చేసింది. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్ చెప్పండి, బస్రత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ కేంద్రంగా ఎస్కే కార్ లాంజ్ షోరూంలో ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉంది. ఇక్కడ చూసినట్టయితే చాలా ఇంపోర్టెడ్ సంబంధించినటువంటి కార్లను పెద్ద ఎత్తున వివిధ వర్గాలకంటే ఓవైపున సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, రాజకీయ పొలిటికల్ లీడర్లకు 30 కార్లను అమ్మినటువంటి బస్రత్ ఖాన్ ఇళ్లలోనూ అదేవిధంగా ఏకకాలంలోనే ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంజ్ షోరూంలోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటిగా వచ్చినటువంటి బృందం మొత్తం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వివిధ కార్లకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్క్రూటినింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు అంటే అమెరికా, జపాన్, వయా దుబాయ్, శ్రీలంక మార్గాలలో పెద్ద ఎత్తున 30 కార్లను, లగ్జరీ కార్లను ఇండియాకు ఇంపోర్టెడ్ చేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ డిఆర్ఐ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పన్నులు ఎగవేశారు. దీనిలో చూసినట్టయితే సుమారుగా 100 కోట్ల రూపాయల మేరకు కూడా ఈ పన్నులను ఎగవేసినటువంటి కేసులో డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ అహ్మదాబాద్లో కొద్ది రోజుల క్రితమే ఈ బస్రత్ ఖాన్ను అరెస్ట్ చేశారు. దాని తర్వాత చూసినట్టయితే ఇక మొత్తం ఇప్పటివరకు గచ్చిబౌలిలో ఎస్కే కార్ లాంజ్లో ఉన్నటువంటి కార్లు చూసినట్టయితే చాలా వరకు హై ఎండ్కి సంబంధించిన కార్లు ఉన్నాయి. ఇవి హమ్మర్ ఈవీ, క్యాడిలాక్, ఎస్కలేడ్, రోల్స్ రాయస్, లెక్సస్, టయోటా, ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి చాలా ఖరీదైన సంబంధించినటువంటి మోడల్కి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత పెద్ద ఎత్తున వాటికి మాడిఫై చేసి కొంతమంది పొలిటికల్ లీడర్లకు అమ్మారు. దాన్ని పెద్ద ఎత్తున ఆ డబ్బును కూడా కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్నటువంటి వ్యవహారం పైన ఇటు ఫెమాకు సంబంధించినట్టు ప్రివెన్షన్ ఎక్స్చేంజ్ మనీ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లోనూ అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంచ్కు సంబంధించినటువంటి షోరూంలో కూడా ఏకకాలంలోనే సోదాలు కొనసాగించి దానికి సంబంధించినటువంటి వివరాలను రాబట్టగలుగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే సుమారుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పన్ను ఎగవేత కేసులో మాత్రమే ఇప్పటికే గుజరాత్ సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు బస్రత్ ఖాన్ను అరెస్టు చేశారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరింత దర్యాప్తు చేసేందుకు గాను ఫేమాకు సంబంధించినటువంటి చట్టాల ప్రకారంగా కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక 30 కార్లను ఎవరెవరికి అమ్మారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా రాబట్టగలుగుతున్నారు. దాంతోపాటు ఇప్పటికే పొలిటికల్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్లకు కార్లను అమ్మినటువంటి వ్యవహారంలో పూర్తి ఆధారాలన్నింటిని కూడా రాబట్టగలుగుతున్నారు. ఇక ఎవరెవరికి ఎన్నెన్ని కార్లు అమ్మారు, ఎవరి పేరిట ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఫెమాకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఏ విధంగా జరిపారు, హై ఎండ్కి సంబంధించిన వాహనాలను ఏ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఉండేటువంటి డ్రైవింగ్ను రైట్ హ్యాండ్కు మార్చి మొత్తం కస్టమ్కి సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ని అంతా కూడా చెల్లించకుండానే బస్రత్ ఖాన్ ఫేమాకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు చేశాడు. కాబట్టి ఆ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే సోదాలు కొనసాగిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నటువంటి చాలా వీవీఐకి సంబంధించినటువంటి లీడర్లకు కార్లు అమ్మారనే వ్యవహారం పైన కూడా ఇప్పటికే ఓవైపున రాజకీయపరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్రస్తుతం ఎస్కే కార్ లాంజ్ షోరూమ్ అయినటువంటి గచ్చిబౌలిలో ఉన్నాము. ఈ కార్లు చూసినట్టయితే చాలా వరకు హై ఎండ్ సంబంధించినటువంటి మోడల్స్, లగ్జరీకి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయి. లెక్సస్ కావచ్చు, అదేవిధంగా మనము ఈ బెంజ్కి సంబంధించినటువంటి కార్లు కావచ్చు, బుగాటికి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జపాను, అమెరికా, ఇతర దేశాల నుంచి షిప్పింగ్ మార్గాలలో శ్రీలంకకు తీసుకొచ్చి ఆ తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇండియాకి తీసుకొచ్చి మోడిఫై చేసి వివిధ పొలిటికల్ లీడర్లకు అమ్మి వాళ్ళు నుంచి కూడా కస్టమ్ సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ చెల్లించకుండా కూడా పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో ఈ డబ్బునంతా కూడా వివిధ దేశాలకు మళ్లించారు. దాన్ని
అక్రమ మార్గాలలో సొమ్ము చేసుకున్న వ్యవహారాలపైన ఇప్పటికే బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏదైతే కార్ లాంచ్ షోరూంలో ఇప్పటివరకు జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా పరిశీలన కొనసాగిస్తూ ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఎవరెవరికి కార్లు అమ్మారు వారికి సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ రాబట్టగలుగుతున్నారు. వాళ్ళు చెల్లించినటువంటి డబ్బు అంటే బ్లాక్ మైనా వైట్ మైనా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు సంబంధించిన అంశాలలో పూర్తిగా పరిశీలన కొనసాగిస్తుంది. మొత్తం డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే సేకరించినటువంటి ఆధారాలతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఫెమా ఉల్లంఘనకు సంబంధించినటువంటి యాక్ట్ల ప్రకారం కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మొదటగా వచ్చినటువంటి బృందం మొత్తం కూడా పూర్తిగా ఆధారాలను సేకరించి మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలను రాబట్టగలిగింది. ఇప్పటికే డిఆర్ఏకి సంబంధించినటువంటి బృందం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంచ్ సంబంధించినటువంటి దాంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను అదేవిధంగా వాళ్ళు ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్లన్నింటిని కూడా పూర్తిగా జప్తు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది. మమతా.